ఎలక్షన్ కమిషన్ పైన నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలి పైన నాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి. కంటిన్యూస్గా జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా ఎలక్షన్ కమిషన్ చేస్తున్న తప్పుల్ని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నానంటే, ఓ పార్టీ కోసమో, పార్టీల ప్రయోజనాల కోసమో, లేకపోతే ఇంకేదేని కోసం కాదు, ప్రజాస్వామ్యం కోసం. ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రశ్నలు మీ ముందు ఉంచదలుచుకున్న ఎలక్షన్ కమిషన్ని, భారతీయ జనతా పార్టీని అడగదలుచుకున్నా. ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పిన అంశాలే ఈ సందర్భంలో ఎలక్షన్ కమిషన్కి సంబంధించి చర్చ దేశవ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో మరోసారి వాటిని మీ ముందు ఉంచదలుచుకున్నాను. ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ప్రాపర్గా ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వలేదు. రాహుల్ గాంధీ పైన చర్యలు తీసుకుంటాం, కేసులు పెడతాం, నోటీసులు ఇస్తామని మాట్లాడుతోంది తప్ప రాహుల్ గాంధీ రేజ్ చేసిన ప్రశ్నలకు ఆన్సర్ చేయలేదు. సరే, రాహుల్ గాంధీ తాజాగా రేజ్ చేసిన ప్రశ్న బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ నియోజకవర్గం, మహదేవ్పుర అసెంబ్లీ నియోజకవర్గం, అక్కడ 1,00,000 ఓట్లు అడిషనల్గా జాయిన్ అవ్వడం, ఆ నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు భారతీయ జనతా పార్టీకి మెజార్టీ రావడం, ఆ 1,00,000 ఓట్లు ఉన్న నియోజకవర్గంలో 0 నంబర్తో ఉన్న ఇంటి పేరుతో వందల వేల ఓట్లు ఉండడం. సో ఒకే బెడ్రూమ్ ఉన్న ఇంట్లో 200 మంది, 300 మంది ఓటు హక్కు నమోదు చేసుకొని ఉండడం, ఒకే వ్యక్తికి 4 నుంచి 5 ఓట్లు అదే నియోజకవర్గంలో ఉండడం, ఇలా రకరకాల ఇష్యూస్ని ఆయన రేజ్ చేశారు. ఏ ఒక్కదానికి ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ చెప్పాల.